హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతూస్ వరల్డ్. ఈరోజు నేను చెప్పబోయేది అండ్ చూపించబోయేది వచ్చి జయశంకర్ పబ్లిక్ పార్క్ గురించి. ఇది ఎక్కడంటే చర్లపల్లి రోడ్లో ఉంటుంది. చర్లపల్లి జైలుకి చాలా దగ్గరలోనే ఉందన్నమాట. ఇది ఇప్పుడు నేను చూపించేది ఎంట్రీ. ఒకసారి ఎంట్రన్స్ చూద్దాం. అండ్ ఇది లాస్ట్ ఇయర్ ఓపెన్ అయింది, అంటే 2024లో. పార్క్ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. అండ్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ అయితే 5:30 to 8:30, ఈవినింగ్ 5 o'clock to 7:30. అండ్ జనాలు బట్టి, అంటే ఎక్కువ మంది ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు ఓపెన్గానే ఉంచుతారు, లేదనుకుంటే 7:30కి క్లోజ్ చేస్తారనమాట. ఇప్పుడు మీరు చూసారుగా, అక్కడ స్నాక్స్ అన్నీ కూడా అవైలబుల్ దొరుకుతాయి. అన్నీ అవైలబుల్ ఉన్నాయి. పాప్కార్న్ కానీ అన్నీ పార్క్లోకి ఎలా ఉంది, అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఎవరైనా ఫోటోషూట్ చేసుకోవాలనుకుంటే మాత్రం నంబర్ 1 పార్క్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగుంది, చూడండి ఒకసారి. ఫ్యామిలీతో రావడానికి అయితే ది బెస్ట్ ప్లేస్ అండి ఇది. అండ్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది. పార్కింగ్కి స్పెషల్గా టికెట్ అంటూ ఏం లేదనమాట. గేట్ దగ్గరే పార్కింగ్ ప్లేస్ అవైలబుల్ ఉంటుంది. సో మనం ఓన్ వెహికల్లో వచ్చి అక్కడ వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇందులో టికెట్ ప్రైస్ ఒకటి మెయిన్ తెలుసుకోవాలంటే అడల్ట్స్కి 10 రూపీస్, అంటే పెద్దవాళ్ళకి. పిల్లలకి అదే చిల్డ్రన్కి అయితే 5 రూపీస్ అనమాట. అంతే, కాస్ట్ అయితే చాలా తక్కువనే. అండ్ నో టైం లిమిట్, ఇంతసేపే ఉండాలి ఇలా అని కూడా ఏం లేదనమాట. మనకు నచ్చినంతసేపు లోపల పార్క్లో ఎంజాయ్ చేయొచ్చు. ఆ నేచర్తో మనకి చాలా హ్యాపీనెస్ వస్తుంది. అండ్ ఇప్పుడు చూపించేదంతా ఇది ఎంట్రన్స్లోనే మాత్రమే. అండ్ ఇప్పుడు ఇది ఆల్రెడీ చాలా పెద్ద పార్క్ అండి, కానీ ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నారు బ్యాక్ సైడ్. అది వర్క్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి థింకింగ్లో ఉన్నారనుకుంటా. ఐ థింక్ ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఇది చిల్డ్రన్కి అయితే చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ పార్క్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒకటండి, ఓపెన్ ఏరియా జిమ్ అనమాట. ఓపెన్ జిమ్ ఉంది ఇందులో. డిఫరెంట్ టైప్ ఆఫ్ జిమ్ ఎక్విప్మెంట్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. అండ్ అది పెద్దవాళ్ళకి. పిల్లలకైతే చాలా గేమ్స్ ఆడుకోవడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్లైడ్స్ కానీ అన్నీ ఉన్నాయి, చూడండి ఒకసారి. ఉయ్యాలలు అండ్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇదంతా పిల్లల కోసం అనమాట. అండ్ పిల్లలకంతా స్పెషల్గా రైట్ సైడ్లో మనం వెళ్తున్నప్పుడు రైట్ సైడ్లో వీళ్ళంతా డిజైన్ చేసి పెట్టారు. సిట్టింగ్కి కానీ వాకింగ్కి కూడా చాలా మంచి ప్లేస్. ఎందుకంటే చాలా లాంగ్ వాక్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడికి వెళ్ళొచ్చు అనమాట. చాలా పెద్ద పార్క్ అండి ఇది. అండ్ మేమైతే ఇక్కడే ఫోటోషూట్ చేయించాం మా బాబుకి ఫస్ట్ బర్త్డేకి. సో నాకు అలా తెలిసింది పార్క్ గురించి. మేము కూడా ఈరోజు కొంచెం ఓపెన్ జిమ్లో కొంచెం జిమ్ అలా చేసాం, చూడండి చేస్తున్నారు ఆల్రెడీ. చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఇదంతా ఓపెన్ ఏరియా అండి. ఇది మొత్తం పెద్దవాళ్ళకి అన్నమాట. కొన్ని పార్క్స్లో ఏంటంటే ఓన్లీ పిల్లలు మాత్రమే ఆడుకోవడానికి ఉంటాయి, పెద్దవాళ్ళు జస్ట్ వాకింగ్ చేయడానికి మాత్రమే ఉంటుంది. కానీ ఈ పార్క్లో అలా అస్సలు కాదండి. ఎవరి వాళ్ళకి డిఫరెంట్ ఉన్నాయి. పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళ సైడ్ అంతా ఉంటుంది. పిల్లలకైతే చాలా అంటే చాలా గేమింగ్వి ఉన్నాయి. అది చూస్తున్నారు కదా, అది మొత్తం పిల్లలదే అనమాట. అండ్ సేఫ్టీ కూడా చాలా బాగుంది. అండ్ ఫోటోషూట్స్కి అయితే ఐ థింక్ కెమెరాస్ అయితే నాట్ అలౌడ్, కానీ పే చేసి యాక్చువల్ పర్మిషన్ తీసుకొని సమ్ అమౌంట్ ఐ థింక్ పే చేసి అప్పుడు అలౌ చేస్తారు అనుకుంటా. ఇదంతా చిల్డ్రన్ అనమాట. నేను అక్కడ అడిగినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఇది చర్లపల్లి జైలు వాళ్ళే రన్ చేస్తున్నారు ఈ పార్క్ని కూడా అని. సో ఇది వాళ్ళ అండర్లో ఉంది అని. సో చాలా నీట్గా మెయింటైన్ చేశారండి, చాలా అంటే చాలా. ఇప్పుడు మనం చూస్తున్నదంతా బ్యాక్ సైడ్, పార్క్కి కొంచెం ముంగటికి వచ్చాకన్నమాట. చెప్పాను కదండి ఇందాక వర్క్ నడుస్తుంది అని. ఇంకా ఫ్లవర్స్ అయితే
చెప్పాల్సిన అవసరం లేదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, గార్డెనింగ్ అంతా చాలా బాగుంది ఓపెన్ ఏరియాలో. ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్కి చాలా పెద్దగా అరేంజ్ చేశారనమాట ఇది. ఇప్పుడు చూస్తున్నాం కదా వెనక మట్టి అదంతా, అదే అండి పార్క్ని ఎక్స్టెండ్ చేయడానికి చేస్తున్నారు. ఆల్రెడీ ఇది చాలా పెద్ద పార్కే, అయినా అది ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నారనమాట. ఇలా కింద శాండ్ వేసి పిల్లలకి సేఫ్టీ కూడా చాలా బాగుందండి. ఇవన్నీ చూడండి, దిస్ క్రాడిల్ ఈజ్ ఓన్లీ ఫర్ చిల్డ్రన్ అని కూడా ఉంటుంది. ఇవంతా చిల్డ్రన్ కోసం అన్నమాట. సాటర్డే సండే అయితే చాలా ఫుల్ రష్ ఉంటుందన్నమాట. కింద కూడా గ్రాస్ చాలా బాగుంది. అండ్ వీకెండ్స్లో అయితే ఫుల్ రష్. నార్మల్ డేస్లో ఇలా ఉందన్నమాట. మేము నార్మల్ డేస్లో వచ్చాం కాబట్టి ఇలా ఉంది. ఈవినింగ్ వచ్చాం అండ్ ఇలా టైం కొంచెం ఇక్కడ స్పెండ్ చేసాం. ఇలా స్పెండ్ చేసి ఈవినింగ్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.